ఈయన ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? మీ చెల్లి గుండెలోంచి. విజయ్ ఫోటో గుండెల మీద పెట్టుకుని నిద్రపోతుందండి లక్ష్మి. ఏమండి, వాళ్ళిద్దరికి తొందరలో పెళ్లి చేసి మన పెద్దలకు నిలబెట్టుకుంటే మంచిది. అనుకున్నదేగా, తొందరగా ముహూర్తం పెట్టించేద్దాం. ఓం ధ్రువంతే రాజా వరుడో ధ్రువంతే భో బృహస్పతే ధ్రువంతగింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం నిశ్చితార్థముహూర్తస్సు ముహూర్తోస్తు. ఆ చీర అందివ్వండమ్మా. ఓం శతమానం భవతి శతాజు పురుష శతేంద్రియ ఆజుషేవేంద్రియే ప్రతిష్టతే నిత్యశ్రేరస్తు నిత్యమంగళాని భవంతు సర్వాభీష్ట సిద్ధిరస్తు. మే 16వ తారీఖున చైతన్య చెల్లెల పెళ్లి నిశ్చయమైంది. గుడ్. అదే రోజు వాడి చావుకి ముహూర్తం పెట్టు. జేబీని జైలుకి పంపిన వాడు కుక్క సావు చావాలి. వాడి శవం చెల్లెలు ఒకే దారిలో ఊరేగాలి. గో హెడ్. సర్వోపచారాన్ సమర్పయామి. అమ్మా, పెళ్లి కూతురు తీసుకురండి. ఓం గౌరీ శ్రీరజితశ్చకత్రు వినతే భూతే సువర్ణా శుభ సావిత్రీ తటరత్తతే చతురభిర్సచ్చౌరతారుంధతే స్వాహాజాం భవతే చ రుక్మ భగినీ తుస్వప్రవిధ్వంసతే వేలాజాం హుతయః సమేన వకురా కుర్యాత్ సదా మంగళం. ధ్రువంతే రాజా వరుడో ధ్రువంతే భో బృహస్పతిః ధ్రువంతగింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. అమ్మా, మట్టెలు మంగళసూత్రాలు ఇప్పించండి. చైతన్య తీసుకొస్తున్నాడండి. మా ఆచార ప్రకారం పెళ్లికి ముందు మంగళసూత్రాలు మట్టెలో పూజ చేయించి తీసుకురావడానికి అమ్మవారి గుడికి వెళ్ళాడు. చైతన్య వెళ్ళి అరగంట అయింది కదండి, ఇంకా రాలేదు. పూజ వాళ్ళగా వస్తాడు. వరపాద పూజాంకరిష్యే లక్ష్మీనారాయణ వరస్య ఇదమాసనం ఇదం వాక్యం. జ్యోతి, ఏమైంది? ఏం లేదండి, ఎందుకో చేజారింది. ఏమిటండి, చైతన్య ఇంకా రాలేదు? బాబు భరత్, తమ్ముడు అమ్మవారి గుడికేగా వెళ్ళింది, ఇంతసేపు అయిందే. బహుశా మోటార్ సైకిల్ రిపేర్ వచ్చిందేమో. నాకేమిటోగా ఉందండి.
గుండెలు కొట్టుకుంటున్నాయి. ఏమిట్రా ఇంత ఆలస్యం? ఏమైంది? దాంట్లో బండి ట్రబుల్ ఇచ్చింది. సెలవు ఒప్పుకున్నావు ఎందుకురా? ఏం లేదు, జ్వరం వచ్చినట్టుంటే చాలా కప్పుకున్నాను. అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది బాబు. మంటల మంగళసూత్రాలు ఇలా ఇవ్వండి. మాంగళ్య దేవతా పూజాం కరిష్యే. మాంగళ్య దేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవాహయామి. సర్వోపచార పూజాం సమర్పయామి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వం జీవశరదాం శతం. మాంగళ్యధారణోస్తు శతమానం భవతి శతాయుః పురుషశ్చ. చిన్నయ్య, బాబు చైతన్య, వెల్ డన్ బాయ్స్, వెరీ వెల్ డన్. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టారు. న్యాయం, ధర్మం, విప్లవం. హ! ఇలాంటి మాటలు చవగ్గా పాటల్లో రాసుకుని పుస్తకాల్ని బజార్లో అమ్ముకోవడానికి మాత్రమే పనికొస్తాయని, రాబోయే తరంలో ఇలాంటి కొత్త పిచ్చోళ్ళకి పాఠం చెప్పడానికి మళ్ళీ మళ్ళీ హత్యలు చేయకుండా శాంపిల్ గా హత్య చేశారు. వెల్, ఇట్స్ ఎ గుడ్ జాబ్. అంతేరా, కుర్రాళ్ళు బతికినంతకాలం గొంతెత్తి గొప్ప గొప్ప ఆవేశంతో నినాదం చేసి ఆఖరికి నడ్రోడ్డు మీద దిక్కుమాల చవైనా తెస్తారు. బతికుంటే అడవిల్లో అడుక్కునైనా తింటూ ఉంటారు సిద్ధాంతాలు వల్లించుకుంటూ. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్.